రైట్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలపై ఈ ఉదయం తన నివాసంలో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం బేగంపేట నుంచి నేరుగా ఎల్లంపల్లికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా హెలికాప్టర్ ద్వారా ఎల్లంపల్లికి చేరుకున్నారు. ఎల్లంపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ నిర్వహిస్తున్న దృశ్యాలు ఇవి. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఈ ముగ్గురు కూడా అక్కడ ఏరియల్ రివ్యూ నిర్వహిస్తున్నారు, ఏరియల్ సర్వే చేస్తున్నారు. అంటే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఎట్లా ఉంది, జన్నారను కడన్ నుంచి అవుట్ఫ్లో ఎట్లా వస్తుంది నేరుగా, అదేవిధంగా ఎల్లంపల్లి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, పైన ఉండే అన్నారం కానీ, సుంగిళ్ళ కానీ, మేడిగడ్డ ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉందన్నది చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇసుక మెట్టలు, అదేవిధంగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ప్రవాహ పరిస్థితి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే ఎల్లంపల్లి పక్కనే మంచిర్యాల టౌన్ ఉంటుంది. దాదాపు 9 కిలోమీటర్ల మేర మంచిర్యాల టౌన్ విస్తరించి ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం నడి ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. పచ్చని పొలాలు చుట్టూ కూడా పచ్చని పొలాలు, పచ్చిక బయళ్ళు, అదేవిధంగా మధ్యలో గోదావరి వాటర్, అంటే ఎల్లంపల్లి వాటర్ అంతా కూడా చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్, ఇంత స్ట్రాటజిక్ లొకేషన్ ఎల్లంపల్లి దగ్గర ఇలాంటి ప్రాజెక్టు కట్టడం ముదావహం అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని కూడా కొద్దిసేపు క్రితం మంచి ఎల్లంపల్లి వద్ద విలేకరులతో చెప్పారు. ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో శ్రీపాద సాగర్ కట్టడం జరిగింది. ఎల్లంపల్లిలో వ్యూహాత్మక ప్రదేశం ఇది తెలంగాణకు గుండెకాయ లాంటిది, గోదావరి తల్లికి ప్రాణవాయువు లాంటిది. ఇక్కడ రైతాంగానికి సాగునీరు ఇవ్వడంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా, హైదరాబాద్ కూడా ఇదే ఎల్లంపల్లి తాగునీరు అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం చూస్తున్నాం ఎల్లంపల్లి పరివాహక ప్రాంతాలు, ఎల్లంపల్లి పరిసర ప్రాంతాలు చుట్టూ ఫుల్గా గోదావరి ఫ్లడ్తో, గోదావరి వరదతో పోటెత్తుతున్న దృశ్యాలు, అందమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. నేరుగా ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ఈ ముగ్గురు ఏరియల్ సర్వే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి చేరుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించారు. గోదావరి తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ అంతా కూడా ఎల్లంపల్లి లొకేషన్స్ అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చూస్తున్నారు వారంతా. ఎల్లంపల్లిలో ఇప్పటికే 40 గేట్లు ఎత్తేసినారు. దాదాపు 40 గేట్లు ఎత్తారు. 5 లక్షల ఇన్ఫ్లో ఉంది, 4 లక్షల అవుట్ఫ్లో కూడా ఉంది. ఆ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, అదేవిధంగా గేట్లు ఎత్తిన పరిస్థితిని ఇంకా మరో 2 రోజుల్లో వరద పరిస్థితి కనుక ఇంకా పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని కూడా అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా మిగిలిన అధికారులకి చెప్పడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రైట్. రాష్ట్రంలో దాదాపు ఇప్పటివరకు 2000 మందిని రెస్క్యూ టీంలు కాపాడినాయి. 10 మంది వరకు ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా ప్రభుత్వానికి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. ప్రస్తుతం చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎల్లంపల్లికి చేరుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి కాలువలు, ఎల్లంపల్లి గోదావరి తీరం, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏరియల్ సర్వే ద్వారా కూడా మనం చాలా కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం.